సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేను నీ కొరకు వేడుకొంటిని. నీ నమ్మిక అంటే నీ విశ్వాసం తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. యేసుక్రీస్తు ప్రభువే నీ కొరకు నా కొరకు వేడుకుంటున్నాడంట. అంటే తండ్రి కుడి పార్శ్వమందుండి ఆయన నీ కోసం నా కోసం మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తున్నాడు. నీ విశ్వాసం బలపరచబడాలని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కోసం నా కోసం ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. పునరుద్ధరించబడతాం. పైపచ్చి మళ్ళీ ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? వేడుకుంటేనన్న తర్వాత నీ మనసు తిరిగిన తర్వాత. అంటే ఏంటి? నీ మనసు మనలో తిరిగి నా దగ్గరికి వస్తుందని ఆయనకి తెలుసు. ఒకవేళ తిరిగితే అంటున్నాడా? నీ మనసు తిరిగిన తర్వాత అంటున్నాడు. అంటే కంపల్సరీ నీ మనసు మరలా ఆయన వైపు తిరుగుతుంది. తప్పిపోయిన నీ మనసు ఆయన వైపు తిరుగుతుంది. ఎందుకంటే నీ కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏ ఒక ఆత్మ రసించిపోవడానికి ఇష్టం లేదు. మనం ఎవ్వరం కూడా పాతాళానికి వెళ్ళడం ప్రభుకి ఇష్టం లేదు. మళ్ళీ పాతాళం నుంచి తప్పించడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళి నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన వ్యక్తిగతంగా చేస్తున్నాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ కోసం ఇంకా అధికంగా విజ్ఞాపన చేస్తాడు ఆయన. సాతానుకి ఎందుకంటే అపవాది వచ్చి దేవుడిని పర్మిషన్ అడిగిన తర్వాతే నిన్ను శోధనలో పెట్టాలి. దేవుడి పరీక్ష, సాతాను శోధన రెండు ఒకేసారి జరుగుతున్నాయి. సాతాను శోధననే దేవుడు పరీక్షగా వాడుకుంటున్నాడు. ఒక పక్కన నీ కోసం నువ్వు తప్పిపోకూడదు, నీలో ఉన్న విశ్వాసం తొలగిపోకూడదు అని ఆయనే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అంటే నువ్వు మరలా తిరిగి పునరుద్ధరించబడాలి అని దేవుడు గట్టిగా నమ్ముతున్నాడు. ఏ వ్యక్తి నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, తిరిగి రావాలి. కొంతమంది ఏమో వెంటనే లోపడతారు. కొంతమంది నష్టాలు కష్టాలు చూసిన తర్వాత, కొన్ని దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఎన్నిసార్లు గద్దించిన లోబడకుండా ఉన్నావా? గద్దింపు విని వెంటనే లోబడి నీ జీవితాన్ని దేవుడికి మరలా పునఃసమర్పించుకుంటున్నావా? తప్పు చేయని వాడు ఎప్పుడూ లేడు, పడిపోయిన వాడు ఎప్పుడూ లేడు. ఎందుకంటే అపవాది శోధిస్తూ ఉన్నాడు మనల్ని నాశనం చేయాలి, అగ్నిగుండం పాలు చేయాలి అని అపవాది మన మీద ప్రతిరోజు గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదామా అని వాడు చూస్తూనే ఉన్నాడు. వాడి పనే అది. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని కాపాడటానికి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆయన విజ్ఞాపనల వల్లే ఈరోజు నువ్వైనా నేనైనా ఎలా ఉన్నావు? సజీవంగా ఉన్నావు, పడుతున్నావు, లెగుస్తున్నావు, మరలా సరిదిద్దుకుంటున్నావు, పేతురులాగా మరలా తిరిగి చేర్చబడుతున్నావు. మీకు అర్థమవుతుందా? మొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మీ హృదయంలోనికి గర్వం రానివ్వకుండా ఆత్మీయంగా నేను పెద్ద భక్తురాలని, నేను ఎప్పుడు పడిపోను అనే ఆలోచన మీ హృదయంలో ఉంటే ఈరోజు తీసేయండి. ఎలాంటి వారైనా ఎప్పుడైనా పడిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే పడిపోయిన స్థితిలోనే ఉండొద్దు, జారిపోయిన స్థితిలోనే ఉండొద్దు. ఆ జారిపోయిన పరిస్థితుల్లో నుంచి మరలా దేవుని వైపు తిరగండి. దేవుని సన్నిధికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా కూడా చూస్తూనే ఉన్నాడు. నేను బలవంతంగా ఆయన ఎప్పుడు లాగడు, ఎందుకంటే నీకు స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు పాపం చేసేటప్పుడు బలవంతంగా నేను ఆపడు. పాపంలో నుంచి నేను బలవంతంగా బయటకు లాగడు. అంతా మీ చేతిలోనే ఉంది. నీ చిత్తమే, నీ స్వచిత్తానికి ఆయన అప్పగించండి. నేను బలవంతంగా చేస్తే నువ్వు రోబో అవుతావు కదా. ఆయన స్వేచ్ఛను ఇచ్చాడు నీకు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమతోనే నీ కోసం ఎదురు చూస్తూ మరలా పిలుస్తున్నాడు, రా నా వైపుకి. పేతురుడు కూడా ఇక్కడ పిలుస్తున్నాడు. ఒక చూపుతోనే పేతురుకి అర్థమైపోయాడు. వెలుపలికి వెళ్ళి సంతాపపడి పశ్చాత్తాపపడి వెంటనే దేవుని వైపు తిరిగాడు. ఓకే, ఫస్ట్ పాయింట్, ఎవరైనా పడిపోతారు. పడిపోయిన వారు పడిపోయిన చోట ఉండొద్దు, మరలా తిరిగి ఆయన వైపుకి రండి. వస్తే మీ జీవితాలను చాలా వెలగలిగిన దానిగా మారుస్తాడు. అలా మార్చిన తర్వాత మనము చేయవలసిన పని కూడా ఇక్కడ చెప్తున్నాడు. 32వ వచనం చివరి భాగం, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. హల్లెలూయా. ఎవరైతే పాపంలో నుంచి, లోకంలో నుంచి, శాపంలో నుంచి మరలా తిప్పబడి దేవుని యొద్దకు వస్తారో,
పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడే దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటారు, పరిశుద్ధపరచబడతారు, మనసు తిప్పుకుని పేతురులాగా మళ్ళా దేవునికి దగ్గర చేయబడతారో వాళ్ళ మీద దేవుడు ఉంచుతున్న భారం ఏంటయ్యా అంటే ఏమంటున్నాడు? నీ సహోదరులను స్థిరపరచు. నీ తోటి సహోదరులు ఉన్నారే వాళ్ళు కూడా నీకులాగానే పాపంలో ఉన్నారు. నువ్వు అంతకుముందు ఎలా అయితే పడిపోయిన స్థితిలో ఉన్నావో వారు కూడా అలాగే పడిపోయిన స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు నువ్వు త్రాగుబోతుగా ఎలా అయితే ఉన్నావో నీ సహోదరులు కూడా అలాంటి త్రాగుడు బలహీనతలోనే ఉన్నారు. నిన్ను నేను ఏ విధంగా బయటకు తీసుకువచ్చానో, నువ్వు ఏ విధంగా బయటకు వచ్చావో, నీవు ఇప్పుడు ఆ పాపపు బానిసత్వంలో బలహీనతలో ఉన్న ఆ సహోదరులను నువ్వు స్థిరపరచాలి. వాడిని కూడా సత్యములోనికి నీవు నడిపించాలి. ప్రతి విశ్వాసికి, ప్రతి శిష్యునికి దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఒకప్పుడు పాపంలో ఉన్నావు, ఈ రోజున క్షమాపణ పొందుకున్నావు, క్షమించబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు, నేను రక్షించబడ్డాను, నేను క్షమించబడ్డాను, నేను హ్యాపీగా ఉన్నాను, నా బ్రతుకు నాకు చాలు అని నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. నీ సహోదరులను నువ్వేం చేయాలి? స్థిరపరచాలి. ఇక్కడ సీమోను పేతురుని దేవుడు ఏ విధంగా సంధించాడు? పేతురుని ఏ విధంగా సంధించాడంటే ఇంకొక మాట చూపిస్తాను రండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మీరు తర్వాత చూసుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో ఇక్కడ యోహాను కుమారుడైన సీమోను, వీరిని కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని 3 సార్లు యేసు ప్రభు సీమోను అడుగుతాడు, పేతురుని అడుగుతాడు. 3 సార్లు అడుగుతాడు, వీరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నావా? 3 సార్లు. నేను 3 సార్లు అబద్ధం అడిగాడుగా, నేను 3 సార్లు అడిగాడు, నువ్వు నాకంటే వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అలా అడగటం చేత అక్కడ చూడండి, పునరుద్ధానుడు అనేటువంటి యేసు ప్రభు, అప్పటికి మరణించి పాతిపెట్టబడి ఆయన పునరుద్ధానుడు తిరుగులేచిన యేసు ప్రభు పేతురుని సమీపించి పేతురికి ఆహారం పెట్టి 3 సార్లు బొంకినట్టుగా మరలా ఆయన చేసిన పాపాన్ని ఆయనకి గుర్తు చేసి అతను మనస్సాక్షిని కడిగేశాడు. అక్కడ అడగటం చేత మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగినప్పుడు ఆయనకి అవన్నీ గుర్తొచ్చి ఉంటాయా, గుర్తొచ్చి ఉండవా? నిజంగా నేను దేవుడు ప్రేమించుంటే నేను ఇలాంటి తప్పు చేసేవాడినా? తప్పు చేయను కదా. పేతురు కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుంది. దేవుడు ఎప్పుడైనా సరే మనల్ని శిక్షిస్తున్నాడు అంటే మనల్ని ద్వేషిస్తున్నాడేమో కాదు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని ఆయన విడిచిపెట్టట్లా. ఇప్పుడు పెన్సిల్ ఉందనుకోండి, పెన్సిల్ ఇరిగిపోయింది, చెక్కిన పెన్సిల్ విరిగిపోయింది. విరిగిపోతే పెన్సిల్ పక్కన మారేస్తామా? ఏం చేస్తాం? మరలా చెక్కుతాం, తర్వాత మరలా అది మనము కూడా విరిగిపోయాం, పాడైపోయాం, పనికిరాను, ఇంకా పాపం చేస్తాం, ఎందుకు ఈ బ్రతుకు అన్న పరిస్థితులకు వెళ్ళిపోతే దేవుడికి మీరు అప్పగించుకుంటే మరలా మిమ్మల్ని ఏం చేస్తారు? ఇంత షార్ప్ పని చేసి మరలా పనికొచ్చే వాళ్ళలాగా మారుస్తాయి. మరలా ఆయన పనిలో మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. మిమ్మల్ని దేవునికి మీరు అప్పగించుకోరు. ఇక్కడ పేతురుని ఆ విధంగా దేవుడు వచ్చాడు, పునరుద్ధరణ అయిన తర్వాత పేతురుని సంధించాడు, పేతురుతో మాట్లాడాడు, ఆయన్ని మనస్సాక్షిని మళ్ళీ శుద్ధి చేశాడు. అక్కడ ఆయన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. పునరుద్ధరించబడిన తర్వాత పేతురు ఎలా మారాడయ్యా అంటే, తప్పిపోయిన పేతురు ఒకసారి దేవుని యొద్దకు వచ్చిన తర్వాత, మరలా పునరుద్ధరించబడిన తర్వాత పెంతెకోస్తు దినం రోజున పేతురు నిలబడి ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి 3,000 మంది దేవుని వైపు తిరిగారు. హల్లెలూయా! ఒక్కరోజే 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అంత శక్తి? యేసుప్రభు అంటే ఎవరో తెలియదని చెప్పి ముమ్మార్లు బొంకిన ఆ వ్యక్తి, ప్రాణం తీసేస్తారో అని భయపడి పారిపోయినటువంటి ఆ వ్యక్తి, తర్వాత ఆయన మరణం ఎలా ఉందో తెలుసా? మీరు హిస్టరీని పరిశీలన చేస్తే మరణానికి భయపడకుండా శత్రువుల చేతికి చిక్కబడినప్పుడు సిలువ వేస్తానంటే, యేసు ప్రభులాగా నన్ను సిలువ వేయొద్దయా, నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి అని తలక్రిందులుగా సిలువ వేయించుకున్నాడు ఆయన. రివర్స్లో తాకెందుకి కాడు పైకి పెట్టి, నేను ఆయనలాగా సిలువ వేయించుకునే అంత పరిశుద్ధిని కాదు, ప్రాణం పోతే పోనే, ప్రాణం పోయినా నేను ఎక్కడికి వెళ్తాను నిరీక్షణ వచ్చేసింది ఆయనకి, సత్యం ఆయనకు అర్థమైపోయింది. సో మనము ఆయన వైపు తిరిగిన తర్వాత మన బాధ్యత ఏంటి? సహోదరుల్ని
స్థిరపరచాలి. ఎందుకంటే గాయపరచబడిన వాడే స్వస్థపరచగలడు. గాయపడిన వాడికి గాయం వల్ల కలిగే బాధ ఏంటో తెలుస్తుంది. గాయం లేనివాడికి తెలుస్తుందా? నేలలో ఈత వేసేవాడికి తెలుస్తుంది లోతంతో ఈతలో వేయాలో. ఒడ్డునున్నవాడికి తెలుస్తుందా? పుస్తకం చదివితే తెలుస్తుందా? నువ్వు ఆల్రెడీ గాయపరచబడ్డావు, పడిపోయిన స్థితిలో ఉన్నావు. కాబట్టి పడిపోయిన స్థితిలో ఉన్నవాడు హృదయం ఎలా ఉంటుందో నీకు తెలుసు. అప్పుల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, ఆర్థికమైన ఇబ్బందుల్లో నలకోటపడతా ఉన్నావు. అలాంటి స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చావు. దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే అప్పుల్లో ఉన్న వ్యక్తి స్థితి, హృదయ స్థితి నీకు తెలుసు. ఆ సంఘర్షణ మానసికంగా నువ్వు ఎలా అనుభవించావో తెలుసు. దాని నుంచి నువ్వు ఎలా బయటపడ్డావో నీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈజీగా ఆ ఎదుటి వ్యక్తిని, నీ సహోదరుణ్ణి నువ్వు స్థిరపరచగలవు. నేను ఒకప్పుడు ఇదే స్థితిలో ఉన్నా, దేవుడు నన్ను ఈ విధంగా బయటకు తీసుకొచ్చాడని నువ్వు సాక్ష్యం చెప్పడం ద్వారా వారిని దేవుని యొద్దకు నువ్వు నడిపించగలవు. అదే నీకు బాధ్యతగా దేవుడు ఇక్కడ పెడుతున్నాడు. నీ సహోదరులు నువ్వు మనసు తిరిగి నా యొద్దకు వచ్చిన తర్వాత నీ సహోదరులు నువ్వేం చేయాలి? స్థిరపరచాలి. పశ్చాత్తాపం పొందిన తర్వాత పేతురు ఎలా మారాడయ్యా అంటే, పేతురికి దేవుడు ఇందాక మీకు చూపించాను యోహాను సువార్తలో. అక్కడ ముమ్మార్లు యేసుప్రభు పేతురుతో మాట్లాడిన తర్వాత ఈయన పశ్చాత్తాపం పొందాడు, తిరిగి నా యొద్దకు వచ్చాడు అనుకున్న కన్ఫర్మేషన్ యేసుప్రభుకి వచ్చిన తర్వాత యేసుప్రభు పేతురికి అప్పగించిన బాధ్యత ఏంటో తెలుసా? నా మందను, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము. దేవుడే అప్పగిస్తాడు. పశ్చాత్తాపం పొంది తిరిగి ఆయన యొద్దకు వస్తే మనకి దేవుడే అప్పగిస్తాడు. ఎందుకంటే పడిపోయిన వారిని మన చేతికి అప్పగిస్తే మనం ఎలా తిరిగి లేపాలో మనకు తెలుసు. ఒకప్పుడు మనం పడిపోయాంగా, పడిపోయి తిరిగి ఎలా ఇస్తాం? అట్లా పడిపోయిన నీ ముందున్నాడు, వాడిని ఎలా తిరిగి లేపాలో నీకు తెలుస్తుంది. మన జీవితాల్లోనికి కొన్ని పడిపోయే పరిస్థితులు అనుమతిస్తున్నాడు అంటే వాటిని ఉపయోగించుకుని సహోదరులను నువ్వు స్థిరపరచాలి అనేది దేవుని మోటు. తప్పిపోయిన స్థితిలో ఉన్న వాడిని తిరిగి దేవుని వైపు తిప్పాలి అంటే నువ్వు ఒకప్పుడు తప్పిపోయి తిరిగి దేవుని యొద్దకు ఎలా వచ్చావో నీ సాక్ష్యం అనేది అక్కడ క్రియ జరిగించాలి. హల్లెలూయా. ఎప్పుడు నీ సాక్ష్యం అక్కడ క్రియ జరిగిస్తుంది, ఎప్పుడు నీ సాక్ష్యం అక్కడ నిలబడుతుందయ్యా అంటే తప్పిపోయిన స్థితిలో ఉన్న నీవు తిరిగి ఆయన యొద్దకు వచ్చి ఆయన నుంచి మరలా నువ్వు ఎన్నడూ దూరంగా వెళ్లకుండా ఆయనతో అంటుకట్టబడి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. అలాగా నువ్వే పడిపోతూ లేస్తూ ఆయన దగ్గరికి వస్తూ మళ్ళీ వెనక్కి తిరుగుతావు. ఇట్లా నువ్వే ఉన్నావు అనుకో, నువ్వే బలహీనంగా ఉంటే ఇంకెవరిని నువ్వు బలపరచగలుగుతావు? బలవంతుడే బలహీనుడిని బలపరచగలడు. కాబట్టి నువ్వు బలవంతుడిగానే ఉండాలి, బలహీనుడిగా నువ్వు ఉండటానికి వీలు లేదు. సో ఈరోజు ఫైనల్గా మనం ఓవరాల్గా అన్నిటిని మనం పరిశీలన చేస్తే ఫస్ట్ పాయింట్, సాతాను మిమ్మల్ని జల్లిస్తున్నాడా? గుర్తుంచుకోండి, మీరు సాతాను మిమ్మల్ని జల్లిస్తూ ఉన్నట్లయితే, అంటే సాతాను మిమ్మల్ని శోధిస్తూ ఉన్నట్లయితే, మీకు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, మానసికంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా మీరు సాతాను చేతిలో ఉన్నారని మీరు అనుకోవద్దు. మీకోసం యేసుక్రీస్తు ప్రభువు విజ్ఞాపన చేస్తున్నాడు, మీకోసం ప్రార్థించి యేసు మీకు ఉన్నాడు అని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ శోధనలో ఉన్నా కూడా మిమ్మల్ని అలా వదిలిపెట్టాడు దేవుడు. ఆయన కృప మీకు తోడుగా ఉంది. ఆయన తండ్రి కుడి పార్శ్వం నుండి మీకోసం ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ మీరు పడిపోయారా, ఆయన చూపు మీ వైపే ఉంది, తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి. పడిపోయిన స్థితిలో ఉండద్దు. జారిపోయారా, పడిపోయారా, తప్పులో ఉన్నారా, పాపంలో ఉన్నారా, అబద్ధంలో ఉన్నారా, అక్రమంలో ఉన్నారా, మీరు ఎక్కడ ఆగిపోవద్దు. ఆయన చూపు మీ వైపే ఉంది, మీ వైపే చూస్తున్నాడు. నా దగ్గరికి రెండని చేతులు చాపి చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నీ హృదయపు వాకిలి తలుపు నిలిచి తలుపు తడుతూ ఉన్నాడు, నన్ను చేర్చుకో అంటున్నాడు. ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన సన్నిధికి నువ్వు రా. ఆయన నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. పడిపోయిన స్థితిలో నువ్వు ఉండొద్దు. శోధనలో ఉంటే నువ్వు గుర్తుంచుకోవాల్సింది, నీ శోధనలు ఎదుర్కోవడానికి తగిన శక్తిని, కృపను నీకు ఇవ్వడానికి ఆయన తండ్రి పురిభాషము నుండి నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అదేవిధంగా నీ కోసం విజ్ఞాపన చేసి ప్రార్థన చేసే నీకు ఆత్మీయ సహోదరులు చాలా మంది ఉన్నారు. సంఘ కాపరిగా ఉన్న సావుకురాలు ఉన్నారు. సంఘం అనేది నీకు ఉంది. అందుకే సంఘం కావాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు బలవంతుడైన వాడు బలహీనుడిని బలపరచాలి. అర్థమవుతుందా? అందరూ బలంగానే ఎప్పుడు ఉండరు, ఎప్పుడో ఒకప్పుడు పడిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు అందరూ కలిసి బలపరచాలి. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రి దగ్గర. ఒకవేళ అయినా కూడా మనం జారిపోయి పడిపోయిన పరిస్థితిలో ఉండే, మీరు అక్కడే ఉండి నా పని అయిపోయింది, నేను ఇక మొహం ఏ విధంగా చూపించుకోను, ఇక ఇదే నా అంతం, సాతాను మీ హృదయం ఆలోచన పెడతాడు. నువ్వు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్తావా? అన్ని మాటలు చెప్పావే, పేతురుతో శోధించున్నాడా?
నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధాలు ఆడావే, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి ఎలా వెళ్తావు? నీ మొహం ఎలా చూపిస్తావు? చచ్చిపో, ఎందుకు ఇంకా నీ బ్రతుకు అని రకరకాలుగా మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు ప్రాణం తీసేసుకోవడానికి. ఆ ట్రాప్లో మీరు ఎవరో పడద్దు. నువ్వు ఎలాంటి తప్పు చేసినా కూడా ఆయన క్షమించేవాడు. నువ్వు ఆయన వైపుకి రా, ఆయన దగ్గరికి రా. ఆయన చూస్తున్నాడు, ఇంకా నీకోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు తిరిగి వస్తావేమో, నేను చేర్చుకున్నావు, నేను మళ్ళా విలువ కలిగిన పాత్రగా మారుతామని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మూడో విషయం గుర్తుపెట్టుకోండి, పేతురు జీవితంలో నుంచి ఓటమి పొందిన ఆ పేతురే అపోస్తులకు నాయకుడిగా మారి. హల్లెలూయా. ఓడిపోయిన వారినే తిరిగి నాయకుడిగా మార్చగలడు ఆయన. ఓడిపోయిన నీవు అక్కడే ఉండకుండా తిరిగి ఆయన చేతికి నేను అప్పగించుకుంటే, ఆయన వైపు తిరిగి ఆయన చెంతకు మరలా నువ్వు వస్తే నేను ఎలా మారుస్తాడంటే, ఎందుకు పనికిరావు అన్న వాళ్ళే నీ మాటలు వినడానికి పరుగులు పెట్టి వస్తారు. నీతో ప్రార్థన చేయించుకోవడానికి తపన పడిపోతూ ఉంటారు. నువ్వు ఒక్క మాట చెప్తే వినాలి అని తహతహలాడిపోతూ ఉంటారు. ఒకప్పుడు నిన్ను చూడటానికి అసహించుకున్న వాళ్ళు, ఒకప్పుడు నీ పొడంటేనే గిట్టని వాళ్ళు, నీ గురించి రకరకాల మాటలు మాట్లాడిన వాళ్ళు ఈరోజు నీ గురించి అనేక చోట్ల చాలా గొప్పగా చెప్తారు. నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి అని, నీ స్వరం వింటే చాలు అని, నువ్వు ఒకసారి ప్రార్థన చేస్తే చాలు అని, నీ దగ్గర ఆదరణ పొందుకోవాలి అని ఎంతగానో ప్రయాసపడతారు. ఎప్పుడో తెలుసా? ఓడిపోయిన నీవు గనక మరలా తిరిగి ఆయన దగ్గరకు వస్తే, పడిపోయిన నువ్వు మరలా తిరిగి ఆయన చేతిలోకి నేను అప్పగించుకుంటే గొప్ప ఆయుధన నేను ఆయన మారుస్తాడు. హల్లెలూయా. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి అండి. ఒకటేంటి, సాతాను మిమ్మల్ని జల్లిస్తూ శోధనలోకి తీసుకువెళ్తూ ఉంటే, శోధనలు వస్తలే, నాకు శోధనలో పడిపోయే పరిస్థితిలో నేను ఉన్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభు నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. సావుకు నీకోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నీకోసం విజ్ఞాపన చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు పడిపో, నువ్వు కూడా ప్రార్థన చేయి, నువ్వు కూడా పోరాడి బయటకు వస్తావు. అయినా కూడా కొంచెం పడిపోయిన పరిస్థితులకు నువ్వు ఒకవేళ వెళ్తే, పడిపోయిన స్థితిలో నువ్వు ఉండకుండా మరలా తిరిగి దేవుని వద్దకు రా. దేవునికి నేను నువ్వు అప్పగించుకో. నువ్వు ఓడిపోయిన పడిపోయిన స్థితిలోనే నిన్ను మరలా తిరిగి లేవనెత్తి గొప్ప నాయకుడిగా వాడుకుంటాడు. గొప్ప ఆయుధంగా దేవుడు నిన్ను మారుస్తాడు. పేతురు జీవితంలో మనకి ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పేతురు లాంటి వాడిని దేవుడు వాడుకున్నాడు. నిన్ను నన్ను ఈరోజు వాడుకోవడం కదా, వాడుకుంటాడు, తప్పకుండా వాడుకుంటాడు.